హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తను బాలశ్రీ వ్లాగ్స్ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే కనుక ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ గాయస్. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ఒక రొయ్యల కర్రీని అయితే చూపించాలనుకుంటున్నా. నా స్టైల్లో ఎలా చేస్తాను ఏంటి అనేది చూపిస్తాను సింపుల్ ప్రాసెస్లో. సో ఇక్కడ వచ్చేసి నేను 2 ఆనియన్స్ 2 టమాటాస్ తీసుకుని మిక్సీ అయితే పెట్టుకున్నాను పేస్ట్ లాగా. సో తర్వాత వచ్చేసి ఒక ఆనియన్ని ఒక 2 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. సో ఈ విధంగా నేను ములంకాళ్ళు అయితే చేసుకొని దాన్ని చిన్న సైజులో అయితే కట్ చేసి పెట్టుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, పచ్చిమిర్చి, ములంకాడ అవి వేసుకోవాలి. సో ఒకసారి బాగా కలుపుకొని అందులోకి కొంచెం మెంతు పొడి ఉంటుంది కదా, మెంత ఆకు పొడి అన్నమాట. సో ఆ విధంగా వేసుకోవాలి. మనం కరివేపాకు ఎలా యూస్ చేస్తామో మెంతి పొడి కూడా ఎలా యూస్ చేసుకుంటే కర్రీస్లో టేస్ట్ కూడా వస్తుంది, బాగుంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నేను 1/2 kg వరకు రొయ్యలు అయితే తీసుకున్నాను. బాగా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత సో ఇక్కడ యాడ్ చేసుకోవాలి. స్టార్టింగ్ కొంచెం ఏపి తీసుకుంటే మనకి రొయ్య అనేది విడిపోతుంది ముక్కలు ముక్కలుగా. సో అందుకని ములంకాడ కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత మనం రొయ్యలు అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత మనం ముందుగా పెట్టుకున్నాం కదా మిక్సీ. సో చూసారా, రొయ్య అనేది చిన్న సైజ్ అయిపోయిన తర్వాత మనం మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకున్నది ఇప్పుడైతే యాడ్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి, పచ్చివాసన పోయేంత వరకు మొత్తం ఒక 5 to 10 minutes వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రొయ్యకి బాగా పెట్టేటట్టు కలుపుకోవాలన్నమాట. సో ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్న తర్వాత నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. సో గైస్ ప్లీజ్ లైక్ చేయండి గైస్. వీడియో చూస్తున్నారు కానీ చాలామంది లైక్స్ అయితే రావడం లేదు. 200 వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ అయితే జస్ట్ 10 కూడా రావడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంచెం మందికి అంటే ఇంకొకరికి వెళ్తుందన్నమాట. సో ప్లీజ్ లైక్ గైస్. సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాతకి వాటర్ అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత అప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుని తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నేను గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. సో ఈ 3 వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నా, ఎందుకంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత మనకి కింద అయితే అడుగు పడుతుందన్నమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఒక 5 minutes బాగా కలిపేసుకొని ఇగురు కోసం కొంచెం వాటర్ అయితే యాడ్ చేయాలి. సో ములంకాడ రొయ్య ఉడకాలన్నమాట. లో ఫ్లేమ్లోనే ఒక 15 to 20 minutes అయితే బాగా ఉడకనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టొద్దు, లో ఫ్లేమ్లోనే చిన్నగా ఉడకనిస్తే మనకి కర్రీ అనేది సో ఈ విధంగా దగ్గరికి అయిపోతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, మరి ఫైనల్గా అయితే మీకు కర్రీ అయితే చూపించేశాను. సో నచ్చితే కనుక ప్లీజ్ లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్. బాయ్ ఫ్రెండ్స్.